గత కొన్ని రోజులుగా వైకాపా అధ్యక్షుడు మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటీవల ఆ పార్టీలో కొత్త విచ్చేవాళ్ళుగా చేరడం జరిగింది. సతీష్ కుమార్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి వాళ్ళ స్థాయి మరిచి లోకేష్ బాబు గారిని అనరాని మాటలంటూ సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడడం జరుగుతోంది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గారు కూడా అంటే తనను ఎవరు విమర్శించలేదు, తను ఎవరు కౌంటర్ ఇవ్వలేదని చెప్పి లోకేష్ బాబు గారిని సింగపూరు పంపించేస్తాం, ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడుంటాడో తెలియదు లోకేష్ బాబు గారు అంతు చూస్తామని చెప్పి ఇష్టాను రీతిగా స్థాయికి మించి మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా వైఎస్ కుటుంబం చాలా మంచిది, జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో రామరాజ్యం ఉంటుందని చెప్పి కూడా ఇంకా పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది. సతీష్ రెడ్డికి ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు వైఎస్ కుటుంబం బాధితుడి, వైఎస్ కుటుంబం నుంచి లబ్ధిదారుని కావు. నువ్వు అనేక రకాలుగా వాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడి నీతో పాటు మేమంతా కూడా ఇబ్బందులు పడి నానా కేసులు పెట్టించుకొని జైళ్ళ పాలై మానసికంగా ఆర్థికంగా మేమంతా కూడా ఇబ్బందులు పడడం జరిగింది. నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసగాడు, 27 సంవత్సరాల పాటు నేను ఆ పార్టీలో ఉన్నాను, నాకంతా తెలుసని మాట్లాడుతూ ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ కూడా 2005వ సంవత్సరంలో మనం వేల్పుల సింగిల్ విండో ఎన్నికలకు పోయినప్పుడు జరిగిన సంఘటన. నీ గన్మ్యాన్ హత్య చేసినాడా? నీ గన్మ్యాన్ కాల్పులు జరిపింటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయినారా? వాస్తవం ఒప్పుకుంటావా? ఆ రోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు చాలా మంచివాళ్ళు అని చెప్పి వైఎస్ కుటుంబానికి కితాబిస్తాను. ఇవన్నీ పులివెందుల్లో విధ్వంస దృశ్యాలు ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి, వివిధ పత్రికల్లో. ఆ రోజు మనకు సంబంధం లేని కేసులో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుట్ర పన్ని మన మీద హత్య కేసులు పెట్టడం జరిగింది. హత్య కేసులు పెట్టడంతో పాటు పులివెందుల్లో ఉన్న నీవు అప్పుడప్పుడు నిర్మిస్తున్న పులివెందుల పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా. పోలీస్ స్టేషన్ పక్కన కూతవేటు దూరంలో ఉండే మా ఇంటిని డైనమైట్లు పొక్కులు పెట్టి పేల్చేసింది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కదా. లక్ష్మాల దగ్గర ఉండే నాగవర్ధన్ రెడ్డి ఇంటిని కూల్చేసి పేల్చేసి కాల్చేసినది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా. ఇవన్నీ కూడా నీకు గుర్తు ఉన్నాయా లేదా సతీష్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఈ కేసులు కట్టాడే మా మీద 2005 అక్టోబర్ 18వ తారీఖు పెట్టిన నీకు నీ వెనకంబడి ఉన్న పాపానికి నా మీద కానీ రాఘవరెడ్డి గారి మీద కానీ మరో 14 మంది మీద మా మీద జెండా హత్యలు కేసులు పెట్టారు. 25 సంవత్సరాలు అవుతున్నా కూడా మర్డర్ కేసులు ఇంకా మా మీద తెగలే. మేము రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాం, పులివెందుల కడపకు ప్రతి నెల 2 మాటలు. ఆ కేసులు అట్టే పెట్టుకొని నువ్వు ఆ పక్కకు పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఇష్టాను రీతిగా మాట్లాడుతూ ఉన్నావు. ఆ రోజు నిజంగా మనం కొన ఊపిరిలో త్రుటిలో 1 నిమిషం తేడాతోనే మన ప్రాణం నుంచి తప్పించుకున్నాం. లేకపోతే ఆ రోజు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ గుండాల చేతుల్లో మనం హతమయ్యేవారమా కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన, పట్టుదల వలన మనం ఆ రోజు ప్రాణాలతో బయటపడి ఈరోజు నువ్వు వైకాపాలో ఉన్నావంటే, మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టుదల, ఆయన మనకు ప్రాణభిక్ష పెట్టి కాపాడడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలామంది మంత్రులు, ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర అడగడం జరిగింది, కరెక్ట్ కాదు కదా, పోలీసు వ్యవస్థను ఈ విధంగా మనం దుర్వినియోగం చేస్తే కరెక్ట్ కాదా అని చెప్పినప్పుడు కొంత అటు ఇటు తటపటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి, నువ్వు ఇంకొక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రాజకీయం చేస్తావు, భవిష్యత్తులో పులివెందులో రాజకీయం చేయాల్సింది నేను. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎవరైతే మన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతిపడుతూ ఉన్నారో, మనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారో, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా చూడాలి. వాళ్ళని జైలుకు పంపిస్తే కానీ నాకు పులివెందుల నేను ఫ్రీగా రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వలననే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా అందరి మీద హత్య కేసులు పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు నీకు మంచివాడా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారని చెప్పి.
పులివెందులలో ఆ రోజు మా మీద హత్య కేసులు పెట్టినప్పుడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసిన విషయం వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు మేనేజ్ చేసి మొత్తం ఇక్కడ ఉండే కాంతిమతి అని చెప్పి మెజిస్ట్రేట్తో తప్పుడు డైయింగ్ డిక్లరేషన్ ఇప్పించేసి మా పైన హత్య కేసులు పెట్టి 6 నెలలు రిమాండ్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇదే సతీష్ రెడ్డి ఆ కాంతిమతి పైన ఫిర్యాదు చేయాలంటే జంకిపోవడం జరిగింది, భయపడడం జరిగింది. పోలీస్ అధికారులు అన్యాయం చేసిన పోలీస్ అధికారులు కంప్లైంట్ చేయాలంటే భయపడిపోయాడు. నేను స్వయంగా జైల్లో నుంచి హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత పులివెందులలో ఉండే కాంతిమతి 12/12/2012 తారీఖున ఉద్యోగం నుంచి డిస్మిస్ కావడం జరిగింది. ఇది ఆ రోజు వచ్చిన పత్రికల్లో కాంతిమతి రాజావారి సేవల చెరువు వైఎస్ కుటుంబానికి చేసిన సేవలకు గాను ఈ కాంతిమతి అనే మెజిస్ట్రేట్కు ఏ గతి పట్టిందో అని చెప్పి ఆ రోజు పత్రికల్లో ప్రధాన పేజీలు వచ్చిన వార్తలు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, లోకేష్ బాబు గారి అంతు చూస్తామని చెప్పి చెప్తాను. 2019-24 మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడికి లోకేష్ బాబు గారు ఎక్కడ పారిపోలేదే. సింగపూర్కు పోలే, అమెరికాకు పోలే, లండన్కు పోలేదు, లేకపోతే మలేషియాకు పోలేదు, ఎక్కడ పారిపోలేదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.